నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఎల్లుండి నుంచి షాపింగ్ మాల్లు, మార్కెట్లు ఓపెన్. సరి బేసి విధానంలో తెరుస్తామని వెల్లడి. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ 10 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం. ఈటెల మాట తీరుపై బొగ్గు కార్మిక సంఘం నిరసన, ఆయన దిష్టిబొమ్మ దహనం. ఆశా వర్కర్లకు నిత్యావసరాల పంపిణీ, వారి సేవలు అభినందనీయమన్న NRI ఫోరం. తన అభిమానుల సేవలను వీడియో రూపంలో పంచుకున్న రామ్ చరణ్, ఫ్యాన్స్ సేవలకు రామ్ చరణ్ ఫిదా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ క్రమంగా లాక్డౌన్ ఎత్తేస్తోంది. తాజాగా మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కేసులు 400 కన్నా తక్కువే వచ్చాయని, పాజిటివిటీ రేటు 0.5% ఉందని ఆయన చెప్పారు. దీంతో లాక్డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్లాక్ ప్రక్రియను మొదలు పెట్టామని, ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులు తెరవచ్చన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు 100% విధులకు హాజరు కావాలన్నారు. ఆలోపు గ్రేడ్ ఉద్యోగులు 50% మంది విధులకు రావాల్సి ఉంటుందని చెప్పారు. అత్యవసర సేవల్లో ఉన్నవారు మాత్రం 100% డ్యూటీలకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ ఆఫీసులను 50% సిబ్బందితో నడుపుకోవచ్చని చెప్పారు. సంగారెడ్డి, జహీరాబాద్ లో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద కోవిడ్ వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు విచ్చేసి వ్యాక్సిన్ ఏర్పాట్లను పరిశీలిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం దాదాపుగా 10 రోజుల పాటు కొనసాగుతుందని జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు అన్నారు. ఈ వ్యాక్సిన్ పట్టణం ప్రజలు, ముఖ్యంగా కిరాణా, మంగళి, మటన్, చికెన్ షాపులు నడిపేవాళ్లు, 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, తెరాస నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆశా వర్కర్లు, మెప్నా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల దిష్టిబొమ్మను బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు దహనం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో ఈటెల దిష్టిబొమ్మను దహనం చేసి కార్మిక సంఘం నేతలు నిరసన ప్రదర్శన చేశారు. మొదటి నుంచి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కవిత ముందున్నారని కార్మిక నాయకులు గండ్ర దామోదర్రావు అన్నారు. కార్మిక సంఘాన్ని బలోపేతం చేసి సింగరేణి కార్మికుల హక్కులు సాధించిందన్నారు. బొగ్గుగని కార్మిక సంఘంతో కవితకు సంబంధం ఏంటని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనడం ఆగ్రహానికి గురి చేసిందని నాయకులు అన్నారు. నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కవితక్క గారిని ఈటెల రాజేందర్ గారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాలతోని కేసీఆర్ బిడ్డకి ఏం పని అన్నాడు. కేసీఆర్ గారు కూతురు ఇయ్యాలనే రాలేదు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పుట్టిన కాడ నుంచి 2008 నుంచి ఈ యూనియన్ బలోపేతానికి కృషి చేసింది. 2012లో కూడా గుర్తింపు సంఘం తీసుకొచ్చి గెలిచింది. ఖబర్దార్ ఈటెల రాజేందర్ గారు, మీరు పద్ధతి కాదు. మీ మాటలు నిన్నటిదాకా గవర్నమెంట్ మంత్రిగా పనిచేసి ఇలా రెండో వ్యక్తి అని చెప్పుకొని ఇలా నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి నువ్వు కవితక్కను విమర్శించడం, ఈ ఊపిలోకి కవితక్కను లాగడం పద్ధతి కాదు. ఖబర్దార్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో కవితక్క గారు వద్దని రాజీనామా చేసినా కానీ సింగరేణి కార్మిక వర్గమంతా ఏదైతే కవిత గారు ఉంటేనే సింగరేణి కార్మికులకు హక్కులు వస్తాయి. ఈ తండ్రి కొడుకుల భర్త అయితే చాలా హక్కులు తీసుకొచ్చిన ఘనత కవితక్కది కాబట్టి కవితక్కకు అనుభవం లేదని చెప్పడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నంత వరకు కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.
జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. నియోజకవర్గ విలేకరులు అందరూ 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించాలని మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా పిలుపునివ్వడం జరిగిందని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులు అనేవి ప్రభుత్వ వైఖరికి సిగ్గుచేటు చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలు కొనసాగితే మరో ఆత్మగౌరవ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్టు రఘును వెంటనే, జర్నలిస్టు రఘును వెంటనే, అక్రమ కేసులను, అక్రమ కేసులను, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టును నిర్వహిస్తూ ఈరోజు మానకొండూరు మండలంలో నియోజకవర్గ స్థాయి లెవెల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ప్రశ్నించే గొంతును కూడా అరెస్టు చేయడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లు అందరూ, జర్నలిస్టులు అందరూ ఏకమై 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి మన జర్నలిస్టుల ఐక్యతను చూపెట్టాలని కోరుతున్నాం. ఈరోజు మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టు గంజి రఘు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ మానకొండూరు నియోజకవర్గ జర్నలిస్టులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా జర్నలిస్టు రఘు గారిని అరెస్ట్ చేయడం జర్నలిస్టు లోకమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక, వెంటనే ఇప్పటికైనా కూడా జర్నలిస్టు రఘు గారిని విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో రావుల సుమన్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు కారకుడైన ఇందిరమ్మ కాలనీలో ఉన్న ఠాకూర్ సౌదేకర్ బీడీ కంపెనీ నిర్వహిస్తున్న పద్మానగర్ కు చెందిన కరుణాకర్ అనే టేకుదార్ కారణమని, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. జిల్లా సిపిఐ కార్యాలయం కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూర శ్రీనివాస్ మాట్లాడుతూ, బీడీ కంపెనీల్లో పనిచేసేది అత్యధికంగా మహిళా కార్మికులే ఉన్నందున కంపెనీలకు రావాలంటే మహిళలు భయాందోళనకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. వెంటనే అతనిపైన ఆయా బీడీ కంపెనీలు చర్యలు తీసుకుని కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినందున ఆ కుటుంబాన్ని ఆయా బీడీ కంపెనీలు, టేకిదారులు సంఘం ఆదుకోవాలని పోలీస్ శాఖ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఆయా బీడీ కంపెనీల ముందు ఆందోళన చేపడతామని బూర శ్రీనివాస్ హెచ్చరించారు. సంవత్సరాలు అనుకుంటుంటే కంపెనీలకైనా ప్రాణానికంగా నాతో అనుకొని కెమెరా డబ్బులు ఇస్తా అని ఇది డిమాండ్ చేసి బెదిరించి ఫోన్ కాల్ చేసుడు, బీడీలు లేకపోతే ఇంటికి వచ్చి వేధించుడు. మా ఆయన లేనప్పుడు 3-4 సార్లు వచ్చి వేధించిండు. అట్లా కొన్ని రోజులు బంద్ అయిపోయిన మళ్ళీ చేసినా కానీ ఎంత బెదిరించి లైంగికంగా నన్ను లోపరుచుకున్నాక మా ఆయనకి ఇట్లా ఒకసారి బెదిరించేసరికి ఆయన నిన్ను మీ ఆయన ఇద్దరిని చంపేస్తా అని నన్ను భయపెట్టించి ఇట్లా నాకున్నది భయపెట్టించి ఇది బయటకు వెళ్తే ఇంత మండలం, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ టెక్స్టైల్ పార్క్లో కర్ణి కనకయ్య అనే ఒక బీడీ కంపెనీ టేకేదారు కుమారుడు కరుణాకర్, వాళ్ళు ఠాకూర్ సౌదేకర్ బీడీ కంపెనీ నడుపుతారు. ఈ ఠాకూర్ సౌదేకర్ బీడీ కంపెనీ నడిపే వ్యక్తులు కానీ ఈ రకంగా ఒక 50 సంవత్సరాల నుండి బీడీ కంపెనీలో పనిచేస్తున్న చాలామంది టేకేదారులు, ఎంతోమంది బీడీ కార్మికులు తన జీవనోపాధి పొందడానికి గురించి టేకేదారులు కంపెనీలు పెట్టారని చెప్పి ఆ కంపెనీలకు పోతే చాలామంది బతురు. అలాగే ఇప్పుడు ఈ కరుణాకర్ అనే వ్యక్తి ఒక పాపం అమాయకురాలు పద్మశాల అమ్మాయిని లొంగపరుచుకొని వేధింపులకు గురి చేస్తూ, మానసిక గురి చేస్తూ ఈ రకంగా ఈ అమ్మాయిని లొంగ తీసుకుంటే ఈ విషయాన్ని తన భర్తకు చెప్తాను 2-3 సార్లు చెప్తే తనను కూడా చంపేస్తా అని చెప్పి ఒక గుర్తెల వ్యక్తులను 5-6 మంది తీసుకొని ఈ కరుణాకర్ అనే వ్యక్తి ఈ ఇంటికి రావడం జరిగింది. ఈ విషయాన్ని తండ్రికి
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి మెగాస్టార్ చిరంజీవి సహకారంతో నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ చిరంజీవి యువత రాష్ట్ర నాయకుని ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే 3 రోజుల్లో అన్ని జిల్లాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తామని తెలిపారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రశాంత్ సూచించారు. కరోనాతో విపత్కర పరిస్థితుల్లో వైరస్ బారిన పడ్డవారి ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించిన నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ చిరంజీవి యువతకు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎదురు పెట్టేసి కింద ఇటు ఎదురుగా కనబడేటట్టు నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ వారు మన ఆసుపత్రికి చిరంజీవి గారి సహకారంతో వారు మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనకి అత్యంత విలువైన మనకు ఆక్సిజన్ వీరు ఎన్ఆర్ఐస్ ఇలా డొనేట్ చేయడం చాలా మన గొప్ప విషయం. ఇది చాలామంది పేద ప్రజలకి ఉపయోగపడుతుంది. సో ఈ కార్యక్రమానికి వీరు సహకరించిన చిరంజీవి మన గోదావరిఖని ఫ్యాన్స్ వాళ్ళు కూడా నిత్య వేళలా కూడా మనకి బ్లడ్ బ్యాంక్ని వాళ్ళు ఎప్పటి నుంచో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిసారి కూడా మనకి పేదలకి బ్లడ్ కావాలన్నా మన హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసెస్ కానీ డెలివరీ కేసెస్ కానీ ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళకి ఎమర్జెన్సీలో బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వీళ్ళని కలుసుకునే ఇది ఉంది. సో మీరందరూ కూడా ఇలానే యువత అందరూ కూడా ఇట్లనే ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని, మీరందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో బాగుండాలని. మెగాస్టార్ చిరంజీవి గారి సహకారంతో నెదర్లాండ్ తెలుగు కమ్యూనిటీ వారు రామగుండం నియోజకవర్గంలోని స్థానిక గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మిషన్ని రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసున్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన కథనాల ప్రకారం హైదరాబాద్ మిశ్రీగంజికి చెందిన మొహమ్మద్ కమిల్ అలియాస్ అజర్ సేల్స్ మెన్ గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. గత కొంతకాలంగా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తాఫానగర్ అన్సారీ రోడ్డు ఓవైసీ హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. అంజర్ సేల్స్ మెన్ గా విధులు నిర్వహిస్తూ పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో మే 25వ తేదీన మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిజ్వాన్ కాలనీలో నివాసం ఉండే ఫమీదా బేగం ఇంట్లో దొంగతనానికి పాల్పడి అరతులం బంగారు ఉంగరం, 2 వెండి చైన్లు, 1 వెండి ఉంగరం, వాచ్లు, 15,000 నగదును తస్కరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం వారం రోజుల్లో కేసు ఛేదించి శాస్త్రీపురంలోని అన్సారీ రోడ్డు వద్ద నిందితుడు అజర్ను అదుపులోకి తీసుకున్నారు. इधर नहीं, ये पूरा रिकवर नहीं होता. ये भी रिकवर करो बोल तो कर देते. वो रिकवरी का वो పోయిన నెల 27వ తారీఖు నాడు ఒక అఫెన్స్ జరిగింది. ఒక ఇంట్లో అఫెన్స్లో ఆఫ్తులా గోల్డ్ రింగ్, సిల్వర్ చైన్, సిల్వర్ రింగ్, 4 వాచ్లు, 15,000 రూపాయలు క్యాషు ఇది పోయింది. దీంట్లో మేము 457 380 కేసు రిజిస్టర్ చేసి
ఇన్వెస్టిగేట్ చేయగా విత్ ఇన్ 8 డేస్లో మహమ్మద్ కమీల్ అలియాస్ అజర్ ఇతను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో జిల్లా ఇన్ఛార్జి బుస్సార్ రమేష్, వలిగొండ ఇన్ఛార్జి ఆలకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. డీసీపీ నారాయణరెడ్డిని గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు సుధీర్ రాజు సౌజన్యంతో బెడ్స్, శానిటైజర్, పల్స్ ఆక్సిమీటర్లతో పాటు నిత్యావసర వస్తువులు ఆశా వర్కర్లకు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని, అంతేకాకుండా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణ చేయాలన్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసులకు సహకరిస్తున్న గ్రామస్తులు అందరినీ అభినందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ, ఎస్ఐ, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిరు సహాయమైనా కానీ మీలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడమే కాకుండా ఉదయం సాయంత్రం క్లాసులు అవుతున్నప్పుడు ఆ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మన సుధీర్. దీనికి కావాల్సినటువంటి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ మైగ్రెంట్ లేబర్ కి హెల్ప్ చేయడము, హాస్పిటల్ కి హెల్ప్ చేయడము. ఈ నల్గొండ డాటా నుంచి దాదాపు మనము కొన్ని వేల మందికి ఈ గ్రాసరీస్ మనం పంచడం జరిగింది. సో ఈరోజు శ్రీరాజు గారు తన సొంత ఊరికి, మాతృభూమికి, వాళ్ళ సొంత ఊరికి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ గారి దగ్గర, ఇంకా వాళ్ళందరి దగ్గర. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు. అన్ని మున్సిపల్ మండలం పరిధిలో ఉన్న వారంతా ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రజలంతా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కూరగాయల మార్కెట్, మెడికల్ షాప్, కిరాణా షాప్, పెట్రోల్ పంపు సిబ్బందికి వ్యాక్సిన్ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని సోమేష్ కుమార్ వెల్లడించారు. అంటే వాళ్ళు వెయిటింగ్ ఉంటే అది వేరే, బట్ జనరల్గా టైం పడకూడదు, టకటక ఒక వెళ్తే ఉండాలి. కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కూర్చొని, సో దట్ ఎవరికి ఏది ప్రాబ్లం రాకుండా వాళ్ళు హ్యాపీగా ఇంటికి పోవచ్చు. ఎగ్జాక్ట్ డేట్ కూడా చెప్పండి. ఈరోజు ఎవరు వచ్చారు, వాళ్ళకి ఏ రోజు వస్తుంది? 26 ఆగస్ట్. ఆ పీరియడ్ మధ్యలో మళ్ళీ సెకండ్ డోజ్ మీ అందరు గుర్తుపెట్టాలి ఏంటి అంటే
కోవిడ్ సీట్ అది 2 పాయింట్ గుర్తు చేస్తే ఏ రకాల ఇబ్బంది ఉండదు. మీకు మెసేజెస్ కూడా వస్తుంది అప్పుడు కూడా. సో జాగ్రత్తగా మన అన్ని పని చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ అవకాశం వచ్చిన CDMA గారికి, MLA గారికి, చైర్మన్ గారికి మళ్ళీ ధన్యవాదాలు ఇచ్చి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒక మంచి కార్యక్రమం కోవిడ్ నిష్క్రమణలో మనం సంవత్సరం నుంచి ఎంతో బాధపడుతూ ఈ కార్యక్రమం పెట్టడం, ముఖ్యంగా మన పెద్దలు CS గారు, రమేష్ సార్ గారు ముఖ్యంగా మన కాన్సెల్ కావడం కూడా మనకు పెద్ద గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఏం చేయాలనేది ప్రజల గురించి ఆలోచిస్తాడు. డైరెక్టర్ మన సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, జైన్ కలెక్టర్ గారు, DSO మేడం గారు, చైర్మన్ సుష్మా గారు, వైస్ చైర్మన్ గోపాల్ గారు, వెంకటేష్ గారు అని చెప్పారు. కాబట్టి మంచిగా స్పేసెస్ తోటి మీరు రావడానికి ఆస్కారం ఉంది మీరందరూ చెప్పడం జరిగింది. 2 సర్కిల్స్లో మనం పైలట్ చేసాం. GH ఎక్స్పాండ్ చేసినాం, తర్వాత వరంగల్కి ఎక్స్పాండ్ చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 142 మున్సిపాలిటీలో కూడా ఓన్లీ త్రూ యాప్ నిన్నటి నుంచి ప్రారంభించడం. నిన్న యువతులు ఉన్నాయి కానీ మన ఈ శంషాబాద్ సెంటర్కి ఇచ్చేసినందుకు. శంషాబాద్ మున్సిపాలిటీలో కోవిడ్ సందర్భంగా పెద్దలు సోమేష్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నిజంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఓటర్స్లే కానీ, కిరాణా షాప్లే కానీ, ఇవన్నీ కూడా మెడికల్ షాపులు ఇవన్నీ ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవాలి. మటన్, చికెన్ వాళ్ళ అమ్మటాలు వాళ్ళు కూడా, చేపలు అమ్మటాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి తీసుకోవాలంటే మాకు ఎందుకు లేని ఆలోచనతో ఉంటారు వాళ్ళు. కానీ ఒక ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. బీద వాళ్ళు చాలా మంది కరోనా సంక్షోభ సమయంలో తన అభిమానులు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల పట్ల టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. మీ అందరికీ అంకిత భావానికి ధన్యవాదాలంటూ ప్రత్యేకంగా ఓ ప్రకటన చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఎంతో మందికి సాయం చేశారని, అభిమానులందరికీ పేరు పేరున శుభాభినందనలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. అభిమానులు ఈ కోవిడ్-19 సమయంలో ఎంతో కష్టపడి సమాజ సేవ చేస్తుండడాన్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సాయపడటం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. ఈ సందర్భంగా అభిమానుల సేవా కార్యక్రమాల ఫోటోలతో కూడిన ఒక వీడియోను కూడా రామ్ చరణ్ పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో ఎల్లుండి నుంచి షాపింగ్ మాల్లు, మార్కెట్లు ఓపెన్. సరి బేసి విధానంలో తెరుస్తామని వెల్లడి. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ 10 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం. ఈటెల మాట తీరుపై బొగ్గు కార్మిక సంఘం నిరసన, ఆయన దిష్టిబొమ్మ దహనం. ఆశా వర్కర్లకు నిత్యావసరాల పంపిణీ, వారి సేవలు అభినందనీయమన్న NRI ఫోరం. తన అభిమానుల సేవలను వీడియో రూపంలో పంచుకున్న రామ్ చరణ్. ఫ్యాన్స్ సేవలకు రామ్ చరణ్ ఫిదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V9 న్యూస్.